హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. ఇగోండి మొన్న సండే తీసిన వ్లాగ్ అండి. వీళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అండి. వీళ్ళు కంపెనీ పోర్టర్ అండి. గౌతమ్ అయితే వీళ్ళకి బుక్ చేశాడు సామాన్లన్నీ మన కొత్త ఇంట్లో పెట్టడానికి. ఈ అద్దిల్లు అండి, ఇది నేను ఉండే ఇల్లు ఖాళీ చేస్తున్నాను. సండే తీసిన వ్లాగ్ అండి. ఇది ఖాళీ చేసేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యానండి. ఎందుకంటే 4 years నుంచి ఇదే బిల్డింగ్లో ఉన్నాను. కొంచెం నాకు కష్టాలు వచ్చాయి, సుఖాలు వచ్చాయి. కష్టాల కంట నేను ఎక్కువగా హ్యాపీనెస్గా ఉన్నానండి. ఇంట్లో ఎక్కువ సుఖాలు వచ్చాయన్నమాట. గౌతమ్కి మంచి జాబ్ వచ్చిందండి. కొత్త ఇల్లు కొనుక్కున్నానండి. నేను ఒక్కదాన్నే కొత్త ఇల్లు కొనుక్కోలేదండి. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళు రెంట్కి వచ్చిన వాళ్ళు ఇద్దరు, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఇల్లు కొనుక్కొని వెళ్ళారు. నేను థర్డ్ ఫ్లోర్లో ఉండేదాన్ని. థర్డ్ ఫ్లోరేనండి ఇది బిల్డింగు. థర్డ్ ఫ్లోర్లో ఉండేటప్పుడు వాళ్ళు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు అయ్యో నేను ఎప్పుడు వెళ్తానని చిన్న మనసులో ఉండేది. వాళ్ళైతే తప్పకుండా వాళ్ళు దీవించి వెళ్ళారండి. ఒక్కొక్క వాక్ సిద్ధి నిజమవుతుందని అంటారు, అది వాస్తవం అండి. వాళ్ళు కూడా మంచి మనసుతో, లక్ష్మి మాలాగే నువ్వు కూడా కొత్త ఇంటికి వెళ్ళాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి, మేము కొనుక్కొని వెళ్తున్నామని దీవించారండి. అదే నాకు ఆ దేవుని నాకు ఉండిపోయిందండి. నేను 20 సంవత్సరాల నుండి అద్దెంట్లోనే ఉన్నాను. అంటే గట్టిగా మనము సంకల్పం చేసుకుని కట్టుకోగలము మేము. కానీ మా వారు పిల్లలకి మంచి లైఫ్ ఇద్దు, మా ముందు పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ముందు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇద్దుమా అనుకొని అతను అన్నారు. అతని ప్రకారమే నేను కూడా శ్రీకాకుళంలో ఇల్లు కొన్నాం కానీ కట్టలేదండి, అలా ఉంచేసాము. పిల్లలకి మంచి లైఫ్ ఇద్దుమా, వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత ఇల్లు కట్టడం ఎంతసేపు అనేవాళ్ళు ఎప్పుడు కూడా. అదే నిజమయ్యిందండి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత గౌతమ్కి జాబ్ రావడం, వెంటనే మేము ఇల్లు కొనుక్కోవడం అంతా అలా అయిపోయింది. భగవంతుడు దయ అండి. ప్రతి వాళ్ళకి గృహయోగం అనేది ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. ప్రతి వాళ్ళు గృహయోగం అనేది తప్పనిసరిగా ఉంటుందండి. మీరు ఎటువంటి టెన్షన్ పడవద్దు. భగవంతుడు అంటే మనం భగవంతుడు నమ్ముకుంటే ఏ రోజు కూడా మనము మోసపోమనమాట. నేనైతే ఎప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం చూసేదాన్ని కాదు. ప్రతి నిత్యం భగవంతుడికి నిత్య దీపారాధన పెట్టేదాన్ని, పూజలు చేసుకునే వెళ్ళేదాన్ని అనమాట. సొంత ఇంట్లో ఉంటేనే పూజలు చేస్తాము అని కాదండి. నేను శ్రీకాకుళంలో ఉన్నప్పటి నుంచి అద్దెంట్లో ఉన్నా సరే నా సొంత ఇల్లాగా నేను భావించి అన్ని సామాన్లు కొనుక్కోవడం, చక్కగా అలంకరించుకోవడం అంతా నాకు ఇష్టం అనమాట. శ్రీకాకుళంలో ఉండేటప్పుడు కూడా నేను అలాగే చేసుకునేదాన్ని అండి. అలాగే మా ఓనర్స్ కూడా నాకు చాలా మంచి వాళ్ళు దొరికేవాళ్ళండి. అంటే మన బట్టి ఉంటుంది ఏదైనా అంటారు కదండి. నేను కూడా కొంచెం కలివిడిగా అందరితో కలిసిమెలిసి ఉంటాను. ఓనర్స్ కూడా మాకు శ్రీకాకుళంలో నేనైతే 6 years వరకు ఒకే ఇంట్లో ఉన్నానండి. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనేవాళ్ళు, లక్ష్మి ఎప్పుడు కూడా నువ్వు ఓనర్స్ లాగా ఉండేదాను, ఓనర్స్ రెంటర్స్ లాగా ఉండేవాళ్ళు, అంత బాగా ఇల్లుని అలంకరించుకోవడం, పూజలు చేసుకోవడము అని వాళ్ళు అనేవాళ్ళు అనమాట, శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు. అలాగే నేను ఎప్పుడు కూడా నేను సొంత ఇల్లు కాదు కదా, అద్దిల్లు కదా అని ఎప్పుడు కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదండి. మనకి ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తే అప్పుడే అందుకుంటాననే ఒక భావంతో నేనైతే ఉండేదాన్ని. ఎప్పుడైనా సరే మన ఇల్లు అని మనం ఎప్పుడైతే నమ్ముకొని పూజలు చేసుకుంటామో అది తప్పకుండా మనకి అది అనేది మనకి తప్పకుండా మంచి జరుగుతుంది అనమాట. కొంతమంది సొంత ఇంట్లోనే పూజలు చేయాలి, అద్దెంట్లో ఎందుకు పూజలు చేయాలి, అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో మనం ఎందుకు పూజలు చేయాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచన చాలా తప్పండి. మనం ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించాలి, మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందనమాట. ఇగోండి ఇక్కడైతే అన్నీ సర్దేస్తున్నాను. ముఖ్యంగా మా ఓనర్ అయితే కొంచెం బాధపడుతున్నారు, లక్ష్మి వెళ్ళిపోతున్నావు. నేను ఈ ఇంటికి వచ్చి 1 year అవుతుందండి, జూలైకి. ఫస్ట్ థర్డ్ ఫ్లోర్లో ఉండేదాన్ని. వాళ్ళు రిలేటివ్స్ అనమాట, వాళ్ళ అన్నదమ్ములు ఇల్లులు అనమాట అవి. అతను ఇంటీరియల్ అనమాట. థర్డ్ ఫ్లోర్లో ఉండేటప్పుడు ఇంటీరియల్ ఉండేదనమాట. కబోర్డ్స్ అన్నీ ఇచ్చారు. కొంచెం రెంట్ అయితే ఎక్కువ పెంచారు. రెంట్ పెంచారని నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చేసానండి. సెకండ్ ఫ్లోర్కి కబోర్డ్ వర్క్స్ ఏం లేదు. ఈవిడ నాకు హ్యాపీగా సెకండ్ ఫ్లోర్ నేను అడగగానే వచ్చి, లక్ష్మి నువ్వు వచ్చేస్తే నాకు ఇంకా హ్యాపీ అనుకొని సెకండ్ ఫ్లోర్ అయితే నాకు హ్యాపీగా ఇచ్చారు ఆవిడ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఈ ఇంట్లోకి రావడం, పూజలు బాగా చేసుకుంటున్నాను, బాగా ఉంచుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కొంచెం బాధపడుతున్నారు, లక్ష్మి వెళ్ళిపోతున్నావా, ఎలాంటి వాళ్ళు వస్తారు అని హ్యాపీగా
హ్యాపీగా ఉంది. ఇంకా సరే మా ఇంటికి వచ్చిన తర్వాత మంచి ఇల్లు కొనుక్కున్నావని అలా కూడా ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు అంత మంచిగా హ్యాపీగా ఉందండి. ఒక్కొక్క ఇల్లు కొంతమందికి కలిసి వస్తుంది అని అంటారు కదండి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిందండి. ఇగోండి ఈ సామాన్లన్నీ తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. అంటే మనకి కొంతమంది అంటే కొన్ని ఇంట్లో మనకు కొన్ని మెమోరీస్ ఉంటాయి కదండి. అలాగే ఈ ఇంట్లో నాకు బాగా ఇష్టం అనమాట. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు సిల్వర్ బటన్ వచ్చింది. 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. మరి తప్పదు కదా, ఖాళీ చెయ్యాలి. ఇగోండి ఇక్కడైతే సామాన్లన్నీ వీళ్ళు వ్యాన్ ఎక్కించేశారు. పక్క గల్లీకి అయితే మా అపార్ట్మెంట్కి తెచ్చేసారండి. పాత సామాన్లన్నీ కొన్ని తమ్ముడికి ఇచ్చేసాను. మంచము, ఫ్రిడ్జ్, పాత ఫ్రిడ్జ్ అనేది మా అపార్ట్మెంట్లో వాచ్మెన్కి అయితే ఇచ్చేసానండి. కొన్ని నాకు ఏదైతే యూజ్ అవుతాయో అవే తెచ్చుకున్నాను. కొన్ని అయితే పాతవన్నీ అమ్మేసి కొత్తవి కొనుక్కోవాలండి. ఇగోండి ఇక్కడైతే మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ దగ్గరికి తెచ్చి అది లిఫ్ట్లో ఎక్కిస్తున్నారండి. ఆదివారం తీసిన వ్లాగ్ అండి. ఎప్పుడైనా సరే మనము సొంత ఇల్లు కొనుక్కునేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతి సంవత్సరము అద్దె పెంచితే ప్రతి సంవత్సరం టెన్షన్ పడేదాన్ని అనమాట. మళ్ళీ ఎక్కడ ఎలాంటి ఇల్లు దొరుకుతుందో, ఎలా ఉంటుందో, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అని. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.